అమ్మమ్మ కథ చెప్పవా ప్లీజ్? సరే సరే, అల్లరి చేయకండి, అందరూ ఇక్కడ కూర్చోండి. అనగనగా ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో బలమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. ఒకరోజు బాగా తిని ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉండింది. అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఆ ఎలుక ఆడుకుంటూ సింహం మీదకు ఎక్కింది. సింహం ఒక్కసారిగా లేచి కోపంగా ఎలుకను తన పంజాలో పట్టుకుంది. నన్ను లేపటానికి ధైర్యం చేశావా? ఇప్పుడే నిన్ను తినేస్తాను. ఎలుక వణుకుతూ చెప్పింది, మహారాజా, దయచేసి నన్ను విడిచేయండి. ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేస్తాను. సింహం నవ్వింది. నువ్వు నాకు సహాయం చేస్తావా, చిన్న ఎలుక? అని నవ్వుకుంటూ దానిని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. అది గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విని అదే ఎలుక అక్కడికి వచ్చింది. సింహం కష్టంలో ఉందని చూసి వెంటనే వలను తన పళ్లతో కొరికికోయడం ప్రారంభించింది. కొంతసేపటికి వల తెగిపోయింది. సింహం బయటపడింది. నిన్ను చిన్నదని తక్కువ అంచనా వేశాను. నువ్వు నిజంగా గొప్పదానివి. ధన్యవాదాలు నా స్నేహితుడా. ఎలుక నవ్వింది. అప్పట్నుండి వాళ్లు మంచి స్నేహితులయ్యారు. ఈ కథలోని నీతి ఏంటంటే, చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కర్లోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది.